ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. జగ్గేపేట పట్టణంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం. జగ్గేపేట పట్టణంలోని ఈ రోజున మన భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా జగ్గేపేట పట్టణంలోని కోదాడ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నిరాడంబర జీవనానికి, దేశభక్తికి, శాస్త్ర విజ్ఞానానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. భారతదేశాన్ని విజ్ఞాన రంగంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబెట్టేందుకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. యువత పెద్ద కలలు కనాలని, వాటిని నిజం చేసుకునేందుకు కష్టపడి పనిచేయాలని కలాం ఇచ్చిన సందేశం నేటి తరానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి విద్య, క్రమశిక్షణ, నైతిక విలువలు ఎంతో ముఖ్యమని ఆయన జీవితమే నిరూపించిందని అన్నారు. అలాంటి మహనీయుడి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం గర్వించదగిన వ్యక్తి, ప్రపంచ మేధావి, మైనారిటీ కులంలో పుట్టి, ఎక్కడో తమిళనాడులో మారుమూల గ్రామంలో పుట్టి, ఒక పేద కుటుంబంలో పుట్టి, ఉన్నత విద్య అభ్యసించి దేశం కాదు ప్రపంచమే గొప్పగా భావించదగినటువంటి మిసైల్స్ ని తయారు చేసి ఈ దేశాన్ని శత్రు సైన్యం నుంచి రక్షించే దానికోసం అహర్నిశలు కష్టపడి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి బిరుదు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. అంతటి మహోన్నతమైన వ్యక్తి యొక్క విగ్రహం సంగీతం నిజంగా జగ్గేపేట వాసుల యొక్క అదృష్టంగా భావించాలని చెప్పి ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా దేశభక్తి, ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి కలగాలి, దేశం అంటే ప్రేమ రావాలి, దేశం అంటే గౌరవం రావాలి. ఆ విధంగా దేశం కోసం త్యాగం చేసినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఏపీజే అబ్దుల్ కలాం లాగా మనం కూడా దేశానికి ఎంతో కొంత సేవ చేయాలి, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పట్టణ పార్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా